బ్రేకింగ్ న్యూస్ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీపై కుట్రలు జరిగే అవకాశం ఉందని జన సైనికులు ఎక్కడికక్కడ సర్వదా అప్రమత్తంగా ఉండాలంటూ ఆయన ఆదేశించారు. మంగళగిరి పార్టీ కార్యాలయం నుండి ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. జనసేన ఎదుగుదలను ఓర్వలేక దుష్ట శక్తులు కుతంత్రాలకు పాల్పడుతున్నాయని వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించారు. కులాలు వ్యక్తుల మధ్య గొడవలు సృష్టించి అశాంతిని కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. తప్పుడు ప్రచారాలు వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆర్థిక వివాదాలు మానసిక వేధింపులతో పార్టీని ఇబ్బంది పెట్టాలని చూసినా జనసేన ప్రయాణం అప్రతిహతంగా సాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, పార్టీ శ్రేణులకు కీలకమైన ఆదేశాలు జారీ చేశారు ఉప ముఖ్యమంత్రి. ఈ ఆదేశాలు జారీ చేయడానికి గల కారణాలేంటి? ఇక జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు కీలకమైన ఆదేశాలు అయితే జారీ చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీపై అటు కుట్రలు జరిగే అవకాశం ఉందని జైన సైనికులందరూ కూడా సర్వదా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆయన ఆదేశించారు. మంగళగిరి పార్టీ కార్యాలయం నుండి ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సర్వదా అప్రమత్తంగా ఉందాం. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి పేరు పైన ఒక లెటర్ అయితే వారు పోస్ట్ చేయడం అయితే జరిగింది. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా ఈ ప్రకటన అయితే విడుదల చేశారు. జనసేన ఎదుగుదలను ఓర్వలేక అటు దుష్ట శక్తులంతా కూడా కుతంత్రాలకు పాల్పడుతున్నాయంటూ కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, పార్టీ శ్రేణులందరికీ కూడా దిశానిర్దేశం చేస్తూ కొన్ని ఆదేశాలను కూడా జారీ చేస్తున్నారు. అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇటువంటి జాగ్రత్త చర్యలు చేపట్టడానికి గల కారణాలు ఏంటి? ఉన్నట్టుండిగా ఇటువంటి నియమాలు ఎందుకు పెడుతున్నారు అనుకోవచ్చు? ఇక పార్టీ శ్రేణులకు కొన్ని ఆదేశాలు జారీ చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం. సో ఏమేమి చెప్తున్నారు, అసలు ఆ లెటర్ కి సంబంధించిన వివరాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మరి ఉన్నట్టుండిగా ఎందుకు పార్టీ పైన ఇటువంటి కుతంత్రాలకు పాల్పడుతున్నారు? అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు, మీరందరూ కూడా ఒక కంట కనిపెడుతూ ఉండాలి, వాటిని అధిగమిస్తూ ఉండాలి అంటూ కూడా అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తూ ఒక లెటర్ను అయితే రిలీజ్ చేయడం జరిగింది. సర్వదా అప్రమత్తంగా ఉందామంటూ కూడా. మరి ఎందుకు ఇటువంటి ప్రకటన చేయాల్సి వచ్చింది? ఉన్నట్టుండిగా ఈ ప్రకటన చేయడానికి గల కారణాలేంటి? ప్రతి ఒక్కరు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం ఏదైతే లెటర్ అయితే రిలీజ్ చేస్తున్నారో దానికి సంబంధించిన తీవ్ర చర్చ అయితే జరుగుతోంది. సో దీనికి సంబంధించిన వివరాలు మనం చూద్దాం. శివ, సర్వదా అప్రమత్తంగా ఉందామంటూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ ని రిలీజ్ చేస్తున్నారు. ఆ లెటర్ లో ఎటువంటి విషయాలను పొందుపరిచారు? ఈ లెటర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే జనసేనపై ఎటువంటి దుష్ట శక్తులు దృష్టి సోకకుండా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి జనసేన నాయకులకు, వేరే మహిళలకు, నాయకులకు పూర్తి స్థాయిలో కూడా ప్రశంసనీయం. పార్టీకి చెందిన కొందరు నాయకులతో మాట్లాడుతూ పార్టీ సంస్థాగత విషయాలపై పవన్ కళ్యాణ్ ఈరోజు దిశానిర్దేశం చేశారు. ఈ మధ్య కాలంలో కొంతమంది వ్యక్తులు జరుగుతున్న ఘర్షణలు, ఆర్థిక లావాదేవీలు, మానసిక బలహీనతలు, వ్యక్తిగత కుల విభేదాలు జనసేన ఆపాదించడానికి కిరాయి వ్యక్తులు, కిరాయి మాధ్యమాలు కలిసి కుయుక్తులు పన్నుతున్నాయి. అంటే ఇటీవల కాలంలో జన సైనికులకు సంబంధించి కూడా కొంతమంది మహిళల్ని లైంగిక వేధింపులు పాల్పడడానికి కొన్ని చోట్ల, కొన్ని చోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారని మరికొన్ని చోట్ల, ఇంకొన్ని చోట్ల జనసేన అభ్యర్థులకు సంబంధించి అంటే మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తులు, ఇన్ఛార్జీలపై కూడా రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలకు సంబంధించిన అసలు కూడా పార్టీపై రుద్దాలని చెప్పి చాలా మంది చూస్తున్నారు. దానిపై పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రజా ప్రయోజనాల దృష్టిలో ఇటువంటి ప్రచారం మనకు తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. నాయకులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి. రాజ్యాంగబద్ధంగా ప్రజాసేవ పరమావధిగా జనసేన ప్రయాణం అద్భుతంగా కొనసాగుతోంది. సో ఈ ప్రయాణం తోడుగా నీడగా ఉన్న జన సైనికులకు కృతజ్ఞతలు. అన్ని వేళలా మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకు లేఖ విడుదల చేశారు. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో కీలకంగా ఎదుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొన్నటి ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ విజయదుంబి మోగించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వచ్చే త్వరలో జరగబోతున్న తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేయబోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో
రెండు రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఉపయుక్తమైన రాజకీయాలు చేసి పార్టీకి సంబంధించిన నేతలను అప్రదిష్ట పాలు చేసేందుకు సోషల్ మీడియా ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై అప్రమత్తంగా వ్యవహరించాలి. అంతేకాదు ముఖ్యంగా వివాదాలు, విభేదాలు, అలాగే కొన్ని సంబంధించిన అక్రమ వ్యవహారాలకు సంబంధించి చాలా అప్రమత్తంగా దూరంగా ఉండాలి. ఎవరు కూడా ఎటువంటి విషయాలు మనపై రుద్దేందుకు ప్రయత్నించినా ఎప్పటికప్పుడు ఖండించాలని చెప్పి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకి దిశానిర్దేశం చేశారు. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్.